ఖర్జూర ఫ్రూట్స్ కస్టర్డ్. మరి ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఖర్జూర ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు, గ్రేప్స్ 1/2 కప్పు, బ్లూబెర్రీస్ 1/2 కప్పు, అరటిపండు 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఖర్జూరం సిరప్ 3 టేబుల్ స్పూన్లు, చెర్రీస్ కొద్దిగా. ఖర్జూరం ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అసలు ఈ పదార్థాలు చూస్తుంటే మాత్రం చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది కదండి. అంటే స్వీట్ అంటే, కస్టర్డ్ అంటే, ఫ్రూట్స్ అంటే ఎవరికి టెంప్టింగ్ కాదు చెప్పండి. అందుకు ఇదేంటంటే పిల్లలందరికీ చాలా బాగా ఇష్టపడతారు. సో పిల్లలకు హాయిగా మనం తయారు చేయొచ్చు సాత్వికంగా. అయితే మనం ఈరోజు ముఖ్యంగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ లో మనం హైలైటెడ్ పాయింట్ ఏంటి అంటే ఖర్జూరం. పంచదారకి బదులుగా మనం ఖర్జూరం సిరప్ ని వాడుతున్నాం. అంటే మామూలుగా మనం ఖర్జూరంని నానబెట్టుకొని దాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. లేదంటే ఖర్జూరం సిరప్ మనకు బయట దొరుకుతుంది, అది కూడా వాడుకోవచ్చు. అయితే మనము ఖర్జూరం ఎందుకు వాడుతున్నాము అంటే అధికంగా ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పెరోటిన్లు, విటమిన్ B6లు, అలాగే కాపర్, జింక్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంటే పంచదారకి బదులుగా మనం ఇది వాడుతున్నాము. తద్వారా ఏంటంటే మనము షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకేంటంటే ఇది మనకు షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా హాయిగా తినొచ్చు అనమాట. అయితే ఇందులో మనం బ్లూబెర్రీస్ వాడుతున్నాము, దానిమ్మలు, గ్రేప్స్, తర్వాత అరటిపళ్ళు, యాపిల్ ఇవన్నీ కూడా మనం వాడుతున్నాము. కాస్త బ్రౌన్ షుగర్ని కూడా మిక్స్ చేస్తున్నాం. పూర్తిగా షుగర్ కాకుండా మనము ఈ ఖర్జూరం సిరప్ని కూడా వాడుతున్నాం కనుక మనకు ఈక్వల్ అవుతుంది అనమాట. ఎక్కువ షుగర్ వేసినట్టుగా మనకు అనిపించదు. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మామూలుగా మనం కస్టర్డ్ ప్రొసీజర్, మీకు జనరల్ ప్రొసీజర్ చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు మాత్రం 100% నేర్చుకోండి. తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారులేండి. ఎందుకంటే చాలా ఫ్రెషర్స్ వంటలో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వాళ్ళకి మాత్రమే తెలియదు. కానీ ఇన్ జనరల్గా కస్టర్డ్ తయారు చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, రుచికరంగా ఉంటుంది కదా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఒక కస్టర్డ్ తినడానికి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 కప్పు పాలు తీసుకుందామండి. పాలను బాగా మరిగించాలి. ఓకే, ఇంకొంచెం పాలు కూడా పోసుకోండి. ఇది ఒక్కసారి మనం బాగా అంటే కొంచెం మనకు సిమ్లో పెట్టుకొని బాగా మరిగించేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ కూడా మనకు బయట దొరుకుతుంది కాబట్టి మనకు కొత్తగా దొరకందంటూ ఇందులో ఏం లేదు. ఇందులో బ్లూబెర్రీస్ కూడా వాడుతున్నాం. ఎందుకంటే బ్లూబెర్రీస్ వాడడం వల్ల కాస్త బ్లూబెర్రీస్లో చాలా అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ప్రయత్నించారో లేదో. ఇది కాస్త ధర ఎక్కువ, వేరే వాటితో పోల్చుకుంటే 100% ధర కొంచెం ఎక్కువ. అయితే మనకి ఎప్పుడైనా నీరసంగా ఉన్నా, అసలు మనం డీలా పడిపోయాము అనిపించినప్పుడు, ఇన్స్టెంట్గా మీకు ఒక ఎనర్జీ కావాలి అనుకుంటే కనుక 100% బ్లూబెర్రీస్ అనేవి సహాయం చేస్తాయండి. ఇన్స్టెంట్ ఎనర్జీ తెలుసా. కానీ ఏంటంటే మనకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. కొంచెం మంచి సూపర్ మార్కెట్స్కి వెళ్తే తప్ప మనకు బ్లూబెర్రీస్ దొరకవు. కాబట్టి అదొక్కటే చిన్న ఇష్యూ తప్ప అదర్వైజ్ మనకు బ్లూబెర్రీస్ అనేవి చాలా మంచిది. అసలు ఎంత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటే రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవాలి అనుకుంటే బ్లూబెర్రీస్ చాలా బాగా సహాయపడతాయి. ఇలా పాలు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కస్టర్డ్ పౌడర్లో చల్లటి పాలు వేసుకుందాం. డైరెక్ట్గా ఎప్పుడూ వేయకూడదండి, అస్సలు వేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. కాబట్టి చక్కగా మనము పాలతో మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. కస్టర్డ్ పౌడర్లో పాలు వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇటువైపు చూసారా మన పాలు కూడా చక్కగా మరిగిపోయాయి. ఇటువైపు మన కస్టర్డ్ పౌడర్లో మనము పాలు కూడా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఓకే, ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇలా తయారైనటువంటి కస్టర్డ్ పౌడర్ని చక్కగా పాలల్లో వేస్తూ కలుపుకుందాం. ఇది 100% ఒక్క 2 నిమిషాలు ఇలా వదిలేస్తే బాగా దగ్గర పడుతుంది. ఇలా చక్కగా కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపేసుకున్నాం. చూసారా ఇలా మనకు పుడ్డింగ్ లాగా ఎలా తయారైందో. ఇప్పుడు దీంట్లో మనం కాస్త బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాం. ఇంతవరకు మీరు చేసేది కస్టర్డ్ ప్రాసెసే. బ్రౌన్ షుగర్ వేసుకొని కావాల్సినంత కలుపుకోవాలి. సరిపోతుంది. మళ్ళీ మనము ఖర్జూరం సిరప్ వేస్తాం కదా, సో అందుకు మనం చూసుకొని వేసుకోవాలి, మరి ఓవర్ స్వీట్ అయిపోకుండా. ఖర్జూరం సిరప్లో అండి మనకి కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకేంటి అంటే ఎముకలకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. పెద్దవాళ్ళకైనా ఎదిగే పిల్లలకైనా కూడా మనకు బోన్స్ స్ట్రెంథనింగ్కి కూడా
ఖర్జూరం అనేది చాలా బాగా సహాయపడుతుంది. చూసారా మనకి బ్రౌన్ షుగర్ కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లార్చేద్దాం. మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని, సో దట్ మనకి ఈజీగా చల్లారుతుంది. ఎప్పుడు కూడా అదే బాండీలో చేసిన బాండీలోనే చల్లార్చాలనుకుంటారు చాలామంది. ఇట్ విల్ టేక్ టైం. అందుకే ఏంటంటే మనం చక్కగా వేరే బౌల్లోకి తీసుకుంటే త్వరగా చల్లారుతుంది అనమాట. ఎందుకంటే కస్టర్డ్ మీ అందరికీ తెలుసు, కస్టర్డ్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని మనం కాస్త చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చివరిలో మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా, అందుకు ఈ మిశ్రమం కాస్త చల్లారాలి. ఓకే, సరిపోతుంది. అంటే ప్రస్తుతానికి మనకు సరిపోతుంది అనమాట. ఇప్పుడు మన ముఖ్యమైన పదార్థం ఇంతవరకు వేయలేదు, ఇప్పుడు వేద్దాం. ఖర్జూరం సిరప్ అండి. ఇది చక్కగా 1 లేదా 1.5 స్పూను ఇలా బంకగా ఉంటుందన్నమాట. ఇది ఒకసారి వేసుకొని కలిపేసుకుందాం. తేనె కన్నా కూడా చాలా బంక అతుక్కుపోతూ ఉంటుంది. ఇది మనకి ఒరిజినల్గా దొరుకుతుందండి. అంటే ఒరిజినల్గా అంటే అది పసిగట్టడం ఎలా అంటారా అంటే అది కొంచెం కష్టమైన విషయమే. కానీ చాలా వరకు ఈ డేట్ సిరప్లో కొంచెం షుగర్స్ ఎక్కువ యాడ్ చేసేస్తున్నారు ఈ మధ్య. అలా కాకుండా కొంచెం మంచి స్టోర్స్లో తీసుకునే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు. ఆ తర్వాత మనము ఖర్జూరం సిరప్ వేసేసాం కదా, ఇక మనకు కావాల్సిన పళ్ళన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా బ్లూబెర్రీస్ని ఇలా చక్కగా హాఫ్ చేసైనా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా అయినా కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత గ్రేప్స్ ఇలా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా కూడా వేసుకోవచ్చు. దానిమ్మ, అలాగే ముఖ్యంగా అంటే మన కస్టర్డ్లో అరటిపండు లేకపోతే అసలు రూపమే రాదు నాకైతే అండి. అసలు ఏమీ లేకపోయినా అరటిపండు మాత్రమే వేసుకుంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే అసలైన టేస్ట్ కదా. సో దీంతో కూడా మనకు స్వీట్నెస్ వస్తుంది, న్యాచురల్ స్వీట్నెస్. ఇలా చక్కగా అరటిపండు కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత యాపిల్ కూడా మనం సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇంకా ఈ ప్రాసెస్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే అనుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసిన దాన్ని మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట ఆగి తింటే చల్లగా చక్కగా ఉంటుంది. లేదు కొంతమంది ఇలా వామ్గానే తినేస్తారు. అంటే తినడానికి ఆపుకోలేని వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడు తినేస్తారు. ఇదంతా వేడిగా కూడా అఫ్ కోర్స్ ఏం లేదు, వామ్గానే ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చక్కగా రెడీ అయినటువంటి మన ఖర్జూర ఫ్రూట్ కస్టర్డ్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. మనకు రంగు కూడా చూసారా, పూర్తి ఎల్లోలో కాకుండా మనకి రంగు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, అది మన ఖర్జూర సిరప్ వల్ల. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ముందుగానే లైట్గా బాదాం తురుముకున్నాము, జీడిపప్పు కూడా ఉంది. ఇది మనం పచ్చిగానే వేసేసుకోవచ్చు, ఏం వేయించనక్కర్లేదు. ఇలా పైన నుంచి చక్కగా వేసేసుకోవచ్చు. ఇంకొంచెం అందంగా దీన్ని డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే కాస్త దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. అలా దానిమ్మ గింజలు వేసేసుకున్నాము. ఆ తర్వాత మన చెర్రీస్ కూడా ఉన్నాయండి. సో చెర్రీస్ కూడా బేసిక్గా మనకు బయట ఎక్కడన్నా జ్యూస్ తాగినప్పుడు చెర్రీస్ ఉంటాయి కదా, అలా చెర్రీస్ కూడా వేసుకుందాము. చివరిగా ఇందులో మనం ఖర్జూరం సిరప్ వేసాము అని తెలియచెప్పడానికి పైన నుంచి కూడా చక్కగా ఇలా ఖర్జూరం సిరప్ కూడా వేసుకోవచ్చు. ఇక ఇది చూసిన వెంటనే ఎవరికి తినాలి అనిపించదు చెప్పండి? మీ అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఖర్జూర ఫ్రూట్స్ కస్టర్డ్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఖర్జూర ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కస్టర్డ్ పౌడర్ 4 టేబుల్ స్పూన్లు, గ్రేప్స్ 1/2 కప్పు, బ్లూబెర్రీస్ 1/2 కప్పు, అరటిపండు 1, యాపిల్ 1, దానిమ్మ గింజలు 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఖర్జూరం సిరప్ 3 టేబుల్ స్పూన్లు, చెర్రీస్ కొద్దిగా. ఖర్జూర ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ బౌల్లో చల్లని పాలు పోసి కలిపి మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త బ్రౌన్ షుగర్ కూడా వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఖర్జూరం సిరప్, బ్లూబెర్రీస్, గ్రీన్ గ్రేప్స్, దానిమ్మ గింజలు, అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని
పైనుంచి తరిగిన డ్రై ఫ్రూట్స్, దానిమ్మ గింజలు, చెర్రీస్, కాస్త ఖర్జూరం సిరప్ ని కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఖర్జూర ఫ్రూట్ కస్టర్డ్ రెడీ.